ఎవ్రీవన్. ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ జియాని చూస్తాం. తను కంపెనీ నుంచి వర్క్ అయిపోగానే బయటకొస్తుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ కాల్ చేసి, "నువ్వేం చేస్తున్నావు?" అని అడుగుతుంది. సో, మమ్మీ ఆఫీస్ వర్క్ అయిపోయింది. నేను బయటున్నాను అంటే వాళ్ళ మమ్మీ అడుగుతుంది, "డిన్నర్ చేసావా లేదా?" అనగానే, "నేను ఆల్రెడీ క్యాంటీన్‌లో తినేసాను" అంటే, "సరే నీకు కొంచెం కూడా హెల్త్ మీద కాన్సంట్రేషన్ లేదా? నువ్వు ఊకే ఓవర్ టైమ్ వర్క్ చేస్తూ బయట ఫుడ్ తింటున్నావని" వాళ్ళ మమ్మీ అంటుంది. అలాగే చెప్తూ ఉంటుంది, "చూడు నేను చాలా మిస్ అవుతున్నాడు. మీ సిస్టర్ చనిపోయినప్పటి నుంచి ఓన్లీ నువ్వు మాత్రమే కదా తనకి చాలా క్లోజ్ అయింది" అని. అలాగే మీ ఆంటీ నీకోసం బ్లైండ్ డేట్‌ని అరేంజ్ చేసింది. ఏదో ఒకరోజు టైం చూసుకొని ఆ బ్లైండెడ్ పర్సన్‌ని మీట్ అవ్వడానికి వెళ్ళు అని అంటుంది. సో, జియా ఏమో టాపిక్ చేంజ్ చేస్తూ, "మమ్మీ ఇప్పుడు నువ్వు డ్యూటీకి చెప్పు, నేను రేపు అతన్ని మీట్ అవ్వడానికి వస్తాను. అలాగే నాకు లేట్ అవుతుంది. బాయ్ బాయ్" అంటూ కాల్ కట్ చేసి ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. వాళ్ళ బాస్ ఏమో తనకి అబ్రాడ్ వెళ్ళడానికి చాయిస్ ఇస్తాడు. సో, తనేమో రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మా మమ్మీ డాడీ ఓల్డ్ అయిపోయారు. అలాగే మా సిస్టర్ యొక్క నీస్ కూడా ఉంది. సో, నేను వీళ్ళ ముగ్గురిని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అబ్రాడ్ వెళ్ళను అని అంటుంది. ఇంకోటి కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. వాళ్ళ ఆంటీ ఎప్పుడు తనకి బ్లైండ్ డేట్ ఫిక్స్ చేస్తూనే ఉంటుంది. అలాగే ఒక అబ్బాయి నెంబర్ ఇవ్వగానే తనేమో ఆ అబ్బాయిని బ్లాక్ చేస్తుంది. ఆంటీ ఏమో కోపంగా, "సరే ఇలా అయితే నువ్వు ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటావు" అని అంటూ ఉంటే అదంతా గుర్తు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే ట్యాక్సీలో వెళ్తూ సేవింగ్స్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. "సరే ఇదంతా వదిలేసేయ్, ఇప్పుడు నేను వెళ్ళి వాటర్ బిల్ అలాగే లైట్ బిల్ మాత్రమే కట్టేస్తాను" అని అనుకుంటుంది. సో, తను ఫోన్ చూడగానే సడన్గా తనకి ఫ్యూజన్ మెసేజ్ చేస్తాడు. తను అంటూ ఉంటాడు, "నేను నీకు గుర్తున్నానా? నేను నీ ఓల్డ్ క్లాస్మేట్ని" అని పేరు చెప్పగానే తనేమో షాక్ అవుతుంది. ఎందుకంటే నేమ్ వినగానే గుర్తుపడుతుంది. సో, ఇక్కడేమో మెసేజ్ చేసిన పర్సన్ ఫ్యూజన్ ఎవరో కాదు, మన డ్రామాలోని మేల్ లీడ్. ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళిద్దరూ స్కూల్ టైం నుంచే ఫ్యూజన్ ఏమో తను ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. అలాగే ఎప్పుడు జియాకి మంచి మార్క్స్ రావడం వల్ల ఫ్యూజన్ యొక్క ఫ్రెండ్ షెన్ అంటూ ఉంటాడు, "అరే తను ఎప్పుడు మంచి మార్క్స్ తెచ్చుకుంటుంది కదా, ఒకసారి మనం తనని సజెషన్ అడుగుదామా" అని తన దగ్గరికి వెళ్ళి ఫ్యూజన్ అడుగుతూ ఉంటాడు, "నువ్వు మ్యాథ్స్లో ఇంత మార్క్స్ ఎలా తెచ్చుకుంటావు" అని అడగగానే తన ట్రిక్స్ అన్నీ చెప్తూ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్లో ఎలా అని మళ్ళీ ఫ్యూజన్ అడుగుతాడు. అప్పుడే తను "నేను ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ చూస్తాను" అని అంటుంది. అలా వాళ్ళిద్దరికీ హెల్ప్ చేయమని అడగగానే వాళ్ళిద్దరికీ ట్యూటర్ అవుతుంది. అలాగే వాళ్ళు ముగ్గురు కలిసి కాఫీ షాప్కి కూడా వెళ్తారు. ఇదంతా ఫ్యూజన్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అలాగే స్కూల్ ఫోటో చూస్తూ, "ఇంకా మళ్ళీ మనం స్కూల్ టైమే మీట్ అయ్యాం, ఇంకెప్పుడు మీట్ అవ్వలేదు, సెకండ్ ఛాన్స్ కూడా రాలేదు" అని అనుకుంటాడు. అప్పుడే ఫ్యూజన్ యొక్క ఫ్రెండ్ షెన్ కాల్ చేసి, "ఏంటి ఇప్పటికైనా జియోతో మాట్లాడావా లేదా?" అంటే, "లేదు, నేను నెంబర్ పంపించాను కదా, నువ్వు తనకి కాంటాక్ట్ అయ్యావా లేదా" అని అతను అడుగుతాడు. "లేదు, ఇంకా కాంటాక్ట్ అయ్యాను, ఎలాంటి రెస్పాన్స్ రాలేదు" అని చెప్తాడు. సో, "ఏం కాదులే, ఈసారి పక్కా ఛాన్స్ దొరుకుతుంది తనతో మాట్లాడడానికి" అని షైన్ అంటూ ఉంటాడు. అలాగే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, "నేను విన్నాను వాళ్ళ స్టెప్ సిస్టర్కి వాళ్ళ స్టెప్ సిస్టర్ అలాగే వాళ్ళ బ్రదర్ వీళ్ళకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల వాళ్ళ చిన్న బాబుని చూసుకోవడానికి 1 ఇయర్ బ్యాకే తను రిటర్న్ వచ్చేసిందంట కంట్రీ అబ్రాడ్ నుంచి" అనగానే ఇమీడియట్ అతను కూడా అది విని మళ్ళీ కంట్రీకి వస్తాడు. మేబీ తనని మీట్ అయ్యే ఛాన్స్ దొరుకుతుందేమో అని. అతను కంట్రీకి రిటర్న్ రావడంతో జియో యొక్క బాస్తో కాంటాక్ట్ని కుదుర్చుకుంటాడు. సో, ఇక్కడ జియా ఏమో ఫ్యూజన్‌ని తన నెంబర్‌లో యాడ్ చేసుకుంటుంది వ్యూ చాట్‌లో. అది చూసి ఫ్యూజన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో, మెసేజ్ చేద్దామా, "నేను విన్నాను నువ్వెలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, అలాగే అబ్రాడ్ నుంచి రిటర్న్ వచ్చావంట" ఇలా అన్ని మెసేజ్ టైప్ చేసి మళ్ళీ ఏ మెసేజ్ చేయకుండా సైలెంట్‌గా ఉంటాడు. జియా కూడా ఫ్యూజన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. చెప్పాలంటే ఫ్యూజన్‌ని తాను కూడా హై స్కూల్ టైం నుంచి ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఫ్యూజన్‌కి వేరే అమ్మాయి ఇష్టమని కాలేజ్‌లో స్కూల్‌లో మొత్తం టాక్ రావడంతో, అలాగే ఒక ప్రోగ్రామ్‌లో వాళ్ళు విని అలాగే ఫ్యూజన్‌ని చీరప్ చేయడం చూసి మేబీ ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, నేను ఆ అమ్మాయి కంటే అందంగా లేను కదా అని సైలెంట్ అయిపోతుంది. సో, ప్రెజెంట్‌లో ఏమో తన కంపెనీకి వెళ్తుంది. క్యాంటీన్‌లో లంచ్ చేస్తూ ఉంటే అప్పుడే తన దగ్గరికి తన కొలీగ్ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు, "చూడు నువ్వు 30 ఇయర్స్ వచ్చావు కదా, సో ఇప్పుడు నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి, నీకొక ఛాన్స్ ఇస్తున్నాను, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకో, నేను నిన్ను హౌస్‌లోనే ఉంచుతాను, అలాగే నువ్వు బేబీస్‌ని చూసుకో, ఆఫీస్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు" అనగానే జియా అంటుంది, "నువ్వు 45 ఇయర్స్ ఓల్డ్ కదా" అని అంటూ ఉంటే, "అంటే అయితే ఏంటి, నేను అబ్బాయిని కదా" అని అంటాడు. "సరే నువ్వు కూడా నాలాగే నార్మల్ ఎంప్లాయీ కదా" అంటే, "ఓహ్! నార్మల్ ఎంప్లాయీ అయితే ఏంటి" అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వచ్చి, "నువ్వు జియాకి డిజర్వ్ కాదు" అని అంటాడు. జియా ఏమో వెనక్కి తిరిగి ఫ్యూజన్‌ని చూసి షాక్ అవుతుంది. అప్పుడు దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, ఓల్డ్ మ్యాన్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అనగానే, నేనేం ఓల్డ్ మ్యాన్ కాదు" అంటే, "ఏంటి ఓల్డ్ మ్యాన్ కాదా, ఆల్రెడీ 45 ఇయర్స్ వచ్చాయంటే"
అయినా నువ్వెవరు గురించి మాట్లాడడానికి? తనతో నీకెలాంటి రిలేషన్ ఉంది? నువ్వు తనకి సపోర్ట్ చేస్తున్నావని ఆ పర్సన్ అంటూ ఉంటే, ఓహ్! నువ్వు ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా వాళ్ళ కొలీగ్స్‌ని ఇబ్బంది పెట్టినా, హెరాస్ చేసినా పోలీస్ కంప్లెయింట్ ఇస్తే ఏమవుతుందో నీకు తెలుసు కదా! అనగానే, నేనేం హెరాస్ చేయలేదు అని అంటూ ఉంటాడు. సో, అప్పుడే అక్కడున్న వాళ్ళ బాస్ అంటూ ఉంటుంది, చాలా ఎక్కువైంది. ఆల్రెడీ నా దగ్గర చాలా కంప్లెయింట్స్ వచ్చాయి. అమ్మాయిలు ఇబ్బంది పెడుతున్నావని. నువ్వు ఆల్రెడీ ముసలోడివయ్యావు. ఆ చిన్న పిల్లతో ఏం పని నీకు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు మంచిగా బిహేవ్ చెయ్యి అనగానే అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. సో, అతనేమో ఎంబారేసింగ్‌గా అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అక్కడ నవ్వుతూ ఉంటుంది. కానీ ఫ్యూజన్ చూడగానే సైలెంట్ అయిపోతుంది. అలాగే వాళ్ళందరూ ఒక మీటింగ్ అటెండ్ అయ్యి, మీటింగ్ అయిపోగానే జియా యొక్క బాస్‌తో తన కాంట్రాక్ట్‌ని ఓకే చెప్తారు. అలాగే ఫ్యూజన్‌తో వాళ్ళ బాస్ మాట్లాడుతూ ఉంటే ఫ్యూజన్ ఏమో జియానే చూస్తూ ఉంటాడు. సో, జియా దగ్గరికి వాళ్ళ బాస్ వచ్చి అంటూ ఉంటుంది, చూడు నువ్వు నా తరపున అతన్ని బయట దాకా డ్రాప్ చేస్తా. అలాగే నాకు అనిపిస్తుంది స్లోగా చెప్తూ ఉంటుంది, మీరిద్దరూ పర్ఫెక్ట్ మ్యాచ్ అని మీరిద్దరు జోడీ అవుతే నాకు ఇంకా బాగుంటుంది అనగానే, మ్యామ్ మీరేం మాట్లాడుతున్నారని జోక్గా అంటూ ఉంటుంది. అలాగే ఫ్యూజన్ తీసుకెళ్ళగానే వాళ్ళు మన ఇన్ని ఇయర్స్ తర్వాత కలిసాం, 12 ఇయర్స్ తర్వాత కలిసాం కదా అని ఓల్డ్ డేస్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే తను అంటూ ఉంటాడు, నేను విన్నాను నువ్వు న్యూ కార్ కూడా కొనాలనుకుంటున్నావంట. అలాగే నాకు ఏం కార్ కొనాలనుకుంటున్నావో చెప్పు, నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనగానే తను అనుకుంటూ ఉంటుంది, ఫ్యూజన్ వాళ్ళ ఫ్యామిలీ కార్స్ బిజినెసే కదా అని. లేదు లేదు, నేను మా డాడీ కోసం కార్ కొనాలనుకుంటున్నాను. సో మా డాడీ ఆల్రెడీ ఒక కార్ కంపెనీలో మాట్లాడాడు, ఈ వీకెండ్ వెళ్ళి తీసుకోవాలి అని కంపెనీ నేమ్ చెప్తుంది. సో ఫ్యూజన్ ఏమో ఆ నేమ్ వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఇది మా ఫ్యామిలీదే కదా అని అనుకుంటూ, సరే నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు, ఆ టైంకి నేను అక్కడ ఉంటాను అనగానే, ఏంటి ఇతను అస్సలు చేంజ్ కాలేదా, ఫస్ట్ లానే అందరికీ హెల్ప్ చేస్తాడా అని హ్యాపీగా అనుకుంటూ ఉంటుంది. అతనేమో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సో తనేమో ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్లో లైబ్రరీ టైంలో తను బుక్స్ తీసుకోబోతూ ఉంటే అతను వచ్చి హెల్ప్ చేస్తాడు. పక్కన ఇంకో అమ్మాయి కూడా బుక్స్ అందట్లేదు అని హెల్ప్ అడగగానే తన దగ్గరికి కూడా వెళ్తాడు. ఈ విషయం జియాకి నచ్చక మేబీ తనకి అందరికీ హెల్ప్ చేస్తాడు కావచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రజెంట్లో ఏమో తను అంటూ ఉంటుంది, ఏం పర్వాలేదు, నువ్వు నా కోసం ట్రబుల్ తీసుకోవడం ఎందుకు అంటే, ట్రబుల్ ఏం కాదు, మా డాడీ నెక్స్ట్ వీక్ అబ్రాడ్ వెళ్తున్నాడు కదా, సో ఎలాగో స్టోర్ని నన్నే చూసుకోమన్నాడు, అందుకే నిన్ను వస్తానన్నాను అనగానే, సరే ఇతన్ని డైరెక్ట్గా రిజెక్ట్ చేయొద్దు అని అనుకుంటుంది. సరే థ్యాంక్ యూ నువ్వు హెల్ప్ చేసినందుకు అంటే, నువ్వు నా ఓల్డ్ క్లాస్మేట్ కదా అని చెప్పి, సరే జాగ్రత్తగా వెళ్ళు అని కార్లో కూర్చొని తన్నే చూస్తూ ఉంటాడు. అలాగే ఇమ్మీడియట్గా వాళ్ళ డాడీకి కాల్ చేసి, డాడీ నువ్వు నెక్స్ట్ వీక్ అబ్రాడ్ వెళ్తున్నావు కదా అనగానే, నేను స్టోర్ని చూసుకుంటాను అంటే, నేనెప్పుడు చెప్పాను నేను అబ్రాడ్ వెళ్తున్నానంటే, నేను వెళ్ళాలన్నాను నువ్వు వెళ్ళాలి అని అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా రెడీ అయ్యి వాళ్ళ కిందికి వస్తూ ఉంటే వాళ్ళ మమ్మీ డాడీ ఏమో అలానే చూస్తూ ఉంటారు. వాళ్ళ మమ్మీ నేను డిన్నర్కి రాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్తూ ఉంటే వాళ్ళ మమ్మీ ఏమో వాళ్ళ హస్బెండ్తో అడుగుతూ ఉంటుంది, ఏంటి ఫ్యూజన్ ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు, ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటే, అవును నీకు ఇప్పుడు అనిపించిందా, నీకు తెలుసా మొన్న కాల్ చేసి మరి అబ్రాడ్ పంపించడానికి ట్రై చేశాడు అంటే, దీని మీనింగ్ ఏంటి అని వాళ్ళ మమ్మీ అంటుంది. ఏమో అతను అబ్నార్మల్గా ఉన్నాడు, నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఫ్యూజన్ ఏమో కార్ స్టోర్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జియా వాళ్ళ డాడీ రాగానే ఇక్కడున్నాను అని వాళ్ళకి లేటెస్ట్ కార్ని చూపిస్తూ ఉంటే, అలాగే మీరు కార్ టెస్టింగ్ డ్రైవ్ చేద్దాం అనుకున్నాను అంటే, లేదు లేదు ఆల్రెడీ చేసేసాం, పేపర్స్ కావాలి అనగానే, సరే నేను తీసుకొస్తాను అని అక్కడి నుంచి ఫ్యూజన్ వెళ్తాడు. వాళ్ళ డాడీ ఏమో, ఏంటి ఇతని దగ్గరుండి మరి ఇలా చూసుకుంటున్నాడు, నేను ఇష్టపడడం స్టార్ట్ చేశాడు అని జియాని అడిగితే, డాడీ నువ్వు మరీ ఓవర్గా ఆలోచించకు, ఎందుకంటే అతను అందరికీ హెల్ప్ చేస్తాడు అని చెప్తుంది. అలాగే మేనేజర్ ఫ్యూజన్ వచ్చి పేపర్స్ ఇవ్వగానే, ఇందులో నేను ఎక్స్పెక్ట్ చేసిన కార్డ్ కంటే 20,000 ఎక్కువగానే ఉంది, నాకు 20,000 బిల్లో ఉన్న కార్డే చూపించండి అంటే, ఇమ్మీడియట్గా జియా ఏమో ఫ్యూజన్ని పక్కకు తీసుకెళ్ళి, చూడు నేను నీకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను, కానీ ఈ న్యూ మోడల్ కార్డే మా డాడీకి ఇవ్వు, కానీ నేను ఇచ్చానని సేమ్ మనీలోనే ఈ కార్ వచ్చింది అని చెప్పు అని అంటుంటే, అంత అవసరం ఏముంది మనీ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం, నేను డైరెక్ట్గా అరేంజ్ చేస్తాను కదా అంటే, లేదు నేను మా డాడీకి ఇచ్చే గిఫ్ట్ అనగానే ఓకే అంటాడు. సో తనేమో అతనికి ఫోన్కి మొబైల్లో మనీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ప్రాసెస్ అయిపోగానే వాళ్ళు బయటికి వచ్చేసరికి తనేమో వాళ్ళ బాస్తో కాల్ మాట్లాడడానికి పక్కకు వెళ్తుంది. అప్పుడే
అంకుల్ అంటూ ఉంటాడు, "నువ్వు మా హౌస్‌కి డిన్నర్‌కి రావాలి" అంటే, "అంకుల్ నేను ఎలాగో రావాలనుకుంటున్నాను కానీ తను ఏమనుకుంటుందో నా గురించి ఆలోచిస్తున్నాను" అని అంటాడు. అని మనసులో అనుకోని, "ఓకే అంకుల్ తప్పకుండా వస్తాను" అని చెప్తాడు. సో, అప్పుడే జియా ఏమో ఫోన్ అయిపోగానే వాళ్ళ డ్యాడీ దగ్గరికెళ్ళి, "డ్యాడీ నేనేదో బిజినెస్ ట్రిప్ గురించి మాట్లాడడానికి ఆఫీస్‌కి వెళ్ళాలి. సో, నేను నీతో పాటు హౌస్‌కి రాలేను" అంటే, "సరే నేను నిన్ను డ్రాప్ చేస్తాను" అని వాళ్ళ డ్యాడీ అంటాడు. "లేదు డ్యాడీ నేను ట్రైన్‌లో వెళ్తాను" అనగానే ఫ్యూజన్ అంటాడు, "నేను కూడా ఆఫీస్‌కి వెళ్తున్నాను కదా! దారిలోనే కదా మీ ఆఫీస్. సో, నేను నిన్ను డ్రాప్ చేస్తాను" అనగానే వాళ్ళ డ్యాడీ కూడా, "అవును ఫ్యూజన్ డ్రాప్ చేస్తాడు. నువ్వు ట్రైన్‌లో వెళ్ళి ఎందుకు అలసిపోతావు" అనగానే ఫ్యూజన్ ఏమో హ్యాపీగా కార్ తీసుకురావడానికి వెళ్తాడు. జియా ఏమో, "డ్యాడీ నన్నెందుకు ఇలా బుక్ చేశావు" అని అంటుంది. సో, మేనేజర్ ఏమో వాళ్ళ డ్యాడీకి కాల్ చేసి ఫ్యూజన్ వాళ్ళ డ్యాడీకి, మీ కొడుకు ఒక అమ్మాయిని తీసుకొనొచ్చాడు. అది కూడా స్టోర్‌కి. సో, ఆ అమ్మాయిని చాలా ఇష్టపడుతున్నట్టుంది" అని హ్యాపీగా చెప్తాడు. ఇక్కడేమో ఫ్యూజన్ ప్యాసింజర్ సీట్‌ని మొత్తం మంచిగా క్లీన్ చేసి, మంచి స్ప్రే కొట్టి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. తను లోపలికొచ్చి కూర్చోగానే, వావ్! ఈ స్ప్రే స్మెల్ ఇంత బాగొస్తుంది అని అనుకుంటుంది. సో, ఫ్యూజన్ అనుకుంటాడు, ఏంటి తిను కొంచెం ఫ్లేవర్ స్ట్రాంగ్ అయిందా అని, లేదు లేదు షెన్ నిన్నొచ్చాడు కదా! అప్పుడే అతను ఈ ఫ్లేవర్ అంతా కొట్టాడు అని చెప్తాడు. ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! నాకు ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తున్నాడు అని అనుకుంటుంది. అలాగే వాళ్ళేమో ఓల్డ్ థింగ్స్‌ని గుర్తు తెచ్చుకొని షెన్ గురించి గుర్తు తెచ్చుకొని నవ్వుతూ ఉంటారు. అప్పుడే ఫ్యూజన్ అంటాడు, "సరే నువ్వు హౌస్‌కి వెళ్ళడానికి 5 పడుతుంది కదా! 5 అవర్స్ అయితుంది కదా! సో, ఇక్కడ ఏదన్నా ఫుడ్ తినొచ్చు కదా!" అంటే, నాకు తెలిసిన ఒక న్యూ రెస్టారెంట్ ఉంది. అక్కడికెళ్ళి తిందాం" అని జియా అంటుంది. అలా వాళ్ళిద్దరూ ఫుడ్ తినడానికి ఒక ప్లేస్‌కి వెళ్తారు. అప్పుడే ఫ్యూజన్ ఒక అమ్మాయి చూసి చాలా ఇంప్రెస్ అయ్యి, తను మంచిగా హెయిర్ సెట్ చేసుకొని తన దగ్గరికి వెళ్లి నంబర్ అడుగుతుంది. అతను అంటూ ఉంటాడు జియాని చూపిస్తూ, "నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది" అనగానే ఆ అమ్మాయి ఏమో బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, జియాకి సారీ చెప్తూ ఉంటాడు. "సారీ నేను నిన్ను యూజ్ చేసుకున్నందుకు. నేను సింగిల్ కదా! సో, నన్ను నేను కాపాడుకోవడానికి ఇలా చేశాను" అనగానే తనేమో షాక్ అవుతుంది. ఏంటి బీతో ఇతనికి రిలేషన్ లేదా? లేదా వీళ్ళిద్దరికీ బ్రేకప్ అయిందా? అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే గ్రూప్‌లో మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఫ్యూజన్ అలాగే హాన్ మాట్లాడుకుంటూ ఉంటారు. సో, తనేమో మెసేజెస్ చూస్తూ వాళ్ళిద్దరూ పక్కనే ఉన్నట్టు ఊహించుకుంటూ వాళ్ళ మెసేజెస్ చదువుతూ ఉంటుంది. సో, ఫ్యూజన్ అంటూ ఉంటాడు, హాన్ అంటూ ఉంటాడు, "చూడు మనం మీట్ అయ్యాక ఎన్ని రోజులవుతుంది? 12 ఇయర్స్ అవుతుంది కదా! ఎప్పుడు మీట్ అవుదాం?" అనగానే ఫ్యూజన్ అంటాడు, "అరే జోక్ చేయకురా! నువ్వు నిన్ననే కదా మీట్ అయింది" అనగానే అతనేమో నవ్వుతూ ఉంటాడు. సో, అప్పుడే ఏమో గ్రూప్‌లో న్యూస్ పేపర్‌లో వచ్చిన ఏమన్నా ఒక ఓల్డ్ కొలీగ్‌తో ఉన్న ఫోటో పెట్టి, "చూడు ఈ అమ్మాయి న్యూస్‌లో కూడా వచ్చింది. లాస్ట్ టైమ్ తిను మేబీ మళ్ళీ ఏ ఓల్డ్ పర్సన్‌ని సెడ్యూస్ చేస్తుందో. అందుకే జర్మనీ నుంచి కూడా అబ్రాడ్ రిటర్న్ పంపించేశారు కంపెనీ వాళ్ళని" ఎగతాళి చేస్తూ ఉంటే, జియా ఏమో ఆ పోస్ట్ చూసి చాలా కోపడుతూ ఉంటుంది. ఫ్యూజన్ ఏమో అనుకుంటూ ఉంటాడు, ఇదే కరెక్ట్ టైం నేను జియాకి సపోర్ట్ చేయడానికి అని. అసలు అనే అమ్మాయి ఎవరు ఇలా పోస్ట్ పెట్టింది అనగానే హాన్ అంటాడు, "అరే తను నీకు గర్ల్ ఫ్రెండ్ కదా" అంటే, "ఏంటి తన గర్ల్ ఫ్రెండ్ ఎవరు? అసలు తన నేమే నాకు సరిగ్గా తెలవదు. ఏదో రూమర్స్ క్రియేట్ అయ్యాయి. అవి కూడా నువ్వు ఇంకా స్ప్రెడ్ చేస్తున్నావా" అని ఫ్యూజన్ అంటాడు. అప్పుడే తనకు అర్థమవుతుంది. అంటే స్కూల్ టైంలో వీళ్ళ జస్ట్ రూమర్స్ అయినా నిజం కాదా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, ఫ్యూజన్ ఏమో పోస్ట్ కింద మెన్షన్ చేస్తూ పెడుతూ ఉంటాడు, "నువ్వు ఇంకోసారి జియా గురించి బ్యాడ్ రూమర్స్ స్ప్రెడ్ చేసావనుకో నేను ఊరుకోను" అని. ఇక్కడేమో జియా వాళ్ళ బాస్‌తో బిజినెస్ ట్రిప్ వెళ్తూ మాట్లాడుతూ ఉంటుంది. "బాస్ నా కోసం ఆల్రెడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అమ్మాయికి వాళ్ళ బాస్‌కి కంప్లెయింట్ ఇచ్చాను టీవీ స్టేషన్‌లో. సో, తనకి గట్టిగానే బుద్ధి చెప్తారు" అనగానే వాళ్ళ బాస్ అంటాడు, "మంచి పని చేసావు. నువ్వు కరెక్ట్‌గానే చేసావు" అని చెప్తూ ఉంటుంది. ఏమో ఆఫీస్‌కి రాగానే వాళ్ళ బాస్ అంటాడు, "నువ్వు చేయాల్సిన వర్క్స్ అన్నీ ఆపేసి కంపెనీ నుంచి వెళ్ళిపో" అంటే, "ఏమైంది?" అని తను అంటూ ఉంటుంది. "నువ్వు సోషల్ మీడియాలో ఒక అమ్మాయి గురించి పోస్ట్ పెట్టావు కదా!" అంటే, "అవును తన గురించి నా ఓల్డ్ క్లాస్‌మేట్ తన గురించి నిజమే పెట్టాను కదా! తను నిజంగానే బాయ్స్‌ని సెడ్యూస్ చేస్తుంది. ఆ పని తప్ప ఇంకేం రాదు" అంటే, బాస్ అంటాడు, "అబద్ధం చెప్పడం ఆపేసేయ్. మా కంపెనీలో అలాంటి అబద్ధం చెప్పే జర్నలిస్ట్‌లు అవసరం లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని చెప్తాడు. ఫ్యూజన్ ఏమో ఆఫీస్‌లో ఉండగానే ఒక న్యూస్ వస్తుంది. పబ్లిక్‌గా అందరి ముందు జియాకి సారీ చెప్తూ ఉంటుంది. జియాకి సారీ చెప్పి మెసేజ్ చేస్తుంది వి. సో, ఫ్యూజన్ ఏమో ఆ మెసేజ్ చూసి షాక్ అవుతాడు. ఏంటి జియా ఇంత పవర్‌ఫుల్ అయింది అని అనుకుంటాడు. సో, జియా ఏమో ఆఫీస్ నుంచి హౌస్‌కి రాగానే ఫ్యూజన్ కాల్ చేసి, "ఏంటి సెక్రటరీ గారు ఈరోజు మీరు కొంచెం ఎక్కువగానే చేశారు. వావ్! మీరు ఇంత పవర్‌ఫుల్ అయ్యారని నేను అస్సలు అనుకోలేదు" అనగానే, "సరే నువ్వు చెప్పు నేను చేసింది తప్పా ఒప్పా" అని అంటూ ఉంటే, సరే ఒకవేళ నువ్వు తప్పు చేసావంటే ఏం చేస్తావని తనకెళ్ళి సారీ చెప్తావా అంటే, "అస్సలు కాదు" అనగానే, "అది కదా మ్యాటరు. నువ్వు వేరే వాళ్ళు చెప్పినంత మాత్రాన నువ్వు తక్కువ చేసుకోవద్దు. అలాగే నువ్వు చేసింది 100% కరెక్టు" అని అంటాడు. సో, తను అంటూ ఉంటుంది, "రేపు మా డ్యాడీ కార్ తీసుకోవడానికి వస్తాడు. కార్‌లో ఏమైనా చేంజెస్ ఉన్నా కానీ నువ్వు అడ్జస్ట్ చెయ్యి.
అని చెప్పగానే, "ఓకే. నేను చూసుకుంటాను" అని అంటాడు. సో, తనేమో నెక్స్ట్ డే వాళ్ళ డ్యాడీ కార్ తీసుకోవడానికొచ్చి, "చూడు నేనింత ఓల్డ్ పర్సన్‌ని నాకేమో న్యూ కార్ మోడలా" అని అంటూ ఉంటే, "మీ అమ్మాయికి ఈ కంఫర్ట్స్ అన్నీ మీకివ్వాలనుకుంది. అలాగే ఈజీగా డ్రైవింగ్ కూడా చేయాలనుకుంది కాబట్టి మీరు ఈ కార్ తీసుకోవడంలో నో చెప్పకండి. మీ అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతుంది" అనగానే అంకుల్ కూడా ఓకే అంటాడు. ఫ్యూజన్ ఏమో జియాకి మెసేజ్ చేస్తాడు. "ఏంటి నువ్వు ఆఫీస్ ట్రిప్ నుంచి వస్తున్నావు కదా! నేను నిన్ను పిక్ చేసుకోవడానికి రావాలా?" అని మెసేజ్ చేస్తాడు. సో, తనేమో హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ అతన్ని రిజెక్ట్ చేయకుండా, "లేదు కంపెనీ నుంచే పికింగ్‌కి మొత్తం అనౌన్స్‌మెంట్స్ ఉంది" అనగానే అతనేమో ఓకే అని అంటూ ఉంటాడు. నవ్వుతూ ఉంటాడు. సో, తనతో చాట్ చేస్తూ అప్పుడే వాళ్ళ ఫ్రెండొచ్చి, "ఏంటి ఫేస్‌లో అంత స్మైల్ వస్తుంది" అనగానే, "సరే నువ్వు సోషల్ మీడియాకి వెళ్తానన్నావు కదా ఈరోజు. ఏదో ఈవెంట్ గురించి ఇక్కడికెందుకొచ్చావు?" అంటే, "ఓహ్! ఒకవేళ నేను ఇక్కడికి రాకపోతే నువ్వు నా ఫ్రెండ్ ఇంతగా నవ్వే విషయాన్ని నేను చూడలేకపోయేవాడిని. సరే నిజం చెప్పు. నువ్వు జియాతోనే మాట్లాడుతున్నావు కదా! చాట్ చేస్తున్నావు కదా! ఎందుకంటే నువ్వు అంత ఫేస్‌లో స్మైల్ చేస్తున్నావు" అంటే, "అవును" అని అంటాడు. సరే ఆల్రెడీ ఏజ్ అయిపోతుంది. తొందరగా తనని అప్రోచ్ అవ్వు అనగానే అతనేమో నవ్వుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో జియాని మీట్ అవ్వడానికి తన బిజినెస్ ట్రిప్ నుంచి వచ్చేటప్పుడు తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కంపెనీ దగ్గర. సో, అలాగే తనకి మెసేజ్ చేస్తాడు. "నేను మీ ఆఫీస్ పక్కనున్న రెస్టారెంట్‌లో డిన్నర్ అరేంజ్ చేశాను. సో, ఈరోజు మనం అక్కడే తిందాం" అనగానే అక్కడికి షెన్ కూడా వస్తాడు. మనం ముగ్గురం మీట్ అవుదాం అనగానే తనేమో నవ్వుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఫీ వస్తుంది. ఏమో జియాని చూసి, "ఏంటి ఈ అమ్మాయి ఇంత అందంగా తయారైంది, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది కావచ్చు" అని అనుకుంటుంది. అప్పుడే జియా అడుగుతుంటుంది, "నువ్విక్కడికి ఎందుకొచ్చావు?" అంటే, "ఏంటి నువ్వస్సలు చేంజ్ కాలేదా? స్కూల్ టైమ్ నుంచి ఫ్యూజన్ నన్ను ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు నువ్వు దాని మీద ఈర్ష్యతో నువ్వు నా బాస్‌కి కాల్ చేసి నన్ను జాబ్‌లో నుంచి తీసేసావు కదా! నువ్వు ఇప్పుడు జరిగిందంతా నా బాస్‌కి కాల్ చేసి చెప్పు. లేకపోతే నేను ఒకవేళ ఈ విషయాన్ని ఫ్యూజన్‌కి చెప్పాననుకో, నీకు ఏం జరుగుతుందో తెలుసా?" అని అంటూ ఉంటే జియా ఏమో నవ్వుతూ ఉంటుంది. "చూడు నువ్వు ఇన్ని రోజుల నుంచి అబద్ధం చెప్పావు కదా! ఆ అబద్ధమే నిజం అనుకోని కలగంటున్నట్టుంది" అని నవ్వుతూ ఉంటుంది. అంటూ ఉంటుంది, "సరే నిన్ను ఈ ఆఫీస్‌లో నుంచి జాబ్ తీసేసాను కదా! నీకొక ఛాన్స్ ఇస్తున్నాను. నా గురించి పోలీస్ కంప్లెయింట్ ఇవ్వు. నేనిక్కడే వెయిట్ చేస్తాను. సో, వాళ్ళొచ్చి నన్ను అరెస్ట్ చేస్తారో చూద్దాం" అనగానే వి ఏమో భయపడుతూ ఉంటుంది. సో, జియా ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఫ్యూజన్ ఏమో జియాని అలానే చూస్తూ చాలా ఇంప్రెస్ అవుతాడు. అలాగే నాకు ఈరోజు ఛాన్స్ కూడా దొరకలేదు నా హీరోయిన్‌ని సేవ్ చేయడానికి. తనని తనే సేవ్ చేసుకుంది. వావ్! ఎంత పవర్‌ఫుల్ అయింది అని ఇంప్రెస్ అవుతూ ఉంటాడు. జియా ఏమో అబ్రాడ్ నుంచొచ్చి వాళ్ళ ఆఫీస్‌లోని సెక్యూరిటీ, "మ్యామ్ మీ బాయ్ ఫ్రెండ్ ఈ ఫ్లవర్ బొకే ఇచ్చాడు" అనగానే తను ఫ్లవర్ తీసుకుంటుంది. అలాగే హౌస్‌కి తీసుకొచ్చి ఫ్యూజన్‌కి మెసేజ్ చేస్తుంది. "థ్యాంక్ యూ ఈ ఫ్లవర్ బొకే ఇచ్చినందుకు. అలాగే నేనిక్కడ లేకున్నా మా డ్యాడీని కార్ సెండ్ చేసావు కాబట్టి నేను నీకొక ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను షెన్‌కి కూడా" అని చెప్తుంది. అలాగే ఇక్కడేమో తన ట్రీట్ కోసం మంచిగా రెడీ అయ్యి వెళ్తూ ఉంటే వాళ్ళ డ్యాడీ అడుగుతాడు, "ఏంటి మొన్న మన స్టోర్‌లో కార్ తీసుకోవడానికొచ్చిన పర్సన్‌ని మీట్ అవ్వడానికెళ్ళావు కదా! సో, అక్కడున్న అమ్మాయి నీకు నచ్చిందా?" అని అంటూ ఉంటే, "నాకు మేనేజర్ చెప్పకపోతే నాకు ఈ విషయం తెలిసేది కాదు" అనగానే అతను జస్ట్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, ఇక్కడేమో ఆల్రెడీ మిల్క్ టీ తీసుకొని వాళ్ళు పెడుతూ ఉంటారు. సో, షెన్ అంటూ ఉంటాడు, "లేదు ఫ్యూజన్‌కి మిల్క్ టీ నచ్చదు" అని జియాకి చెప్తాడు. సో, ఫ్యూజన్ అంటూ ఉంటాడు, "లేదు లేదు నాకు నచ్చుతుంది" అంటే, "హై స్కూల్ టైమ్‌లో లిన్ నీకెప్పుడు మిల్క్ టీ ఆఫర్ చేసేది కదా! నువ్వెప్పుడు తాగపోయేది కదా!" అనగానే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఎప్పుడు తను గేమ్ ఆడుతున్నా కానీ మధ్యలో వచ్చి ఊకే మిల్క్ టీ ఇస్తూ ఉంటే తినెప్పుడు రిజెక్ట్ చేసేవాడు. అలాగే "ప్లీజ్ గేమ్ మధ్యలో రాకు, డిస్టర్బ్ చేయకు" అనేటవాడు. కానీ తనేమో అస్సలు వినకుండా క్లాస్ రూమ్‌లో కూడా అలాగే ఫ్యూజన్ అని నేమ్ రాస్తుంది. అది చూసినప్పటి నుంచి క్లాస్‌మేట్స్ అందరూ వీళ్ళిద్దరి మధ్యలో ఏమో జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. సో, అలాగే పార్క్‌లో ఫ్యూజన్ ఏమో హార్ట్ షేప్ పెట్టగానే అప్పుడే కూడా వచ్చి యాడ్ అవుతుంది. అలా అందరూ క్లాస్‌మేట్స్ వీళ్ళ ఇద్దరి మధ్యలో ఏమో జరుగుతుంది అని రూమర్ స్ప్రెడ్ చేస్తారు. అలా వాళ్ళేమో ఓల్డ్ మెమోరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే వీకెంత ధైర్యం నీ గురించి రాంగ్ పోస్ట్‌లు పెట్టడానికి, ఇంకా తనకి ఎలాంటి టైం లేదా? ఊరికే నీతోనే పోస్ట్‌లు పెట్టడానికి అని తిట్టుకుంటూ ఉంటారు. అలా కొన్ని కొన్ని మంచిగా మాట్లాడుకుంటూ అలా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తారు. అప్పుడే డిన్నర్ అయిపోగానే తనేమో బిల్ పే చేయడానికి డైరెక్ట్‌గా స్టాప్ దగ్గరికొస్తుంది. కానీ స్టాప్ చెప్తుంది ఆల్రెడీ బిల్ పే చేశారు అనగానే ఫ్యూజన్ వస్తాడు. "ఏంటి నేను చెప్పాను కదా! ఇది నా తరపు నుంచి ట్రీట్" అంటే, "లేదు నువ్వు ఆల్రెడీ మిల్క్ తీసుకున్నావు కదా! అందుకే ఇద్దరం అబ్బాయిలమై ఉండి నీతో బిల్ పే చేయడం కరెక్ట్ కాదు" అనగానే తను అనుకుంటూ ఉంటుంది, "మిల్క్ టీ ఖరీదు చాలా తక్కువ. బిల్ ఖరీదు చాలా ఎక్కువ. అయినా నేను మీకంటే ఎక్కువ సంపాదించట్లేను. కానీ అంత మాత్రాన ఈరోజు నేనే బిల్ పే చేస్తానంటే మీరెందుకు ఇలా చేశారు? నాకు మంచిగా అనిపియట్లేదు" అనగానే వాళ్ళ ఫ్రెండ్ ఫ్యూజన్ యొక్క ఫ్రెండ్ అంటాడు, "వదిలేసేయి. తను
షో షో అప్ చేయడం ఎక్కువ కదా! అందుకే ఒకవేళ నువ్వు ఈరోజు బిల్ పే చేయకుండా అతన్నే పే చేయకుండా నువ్వు పే చేసావనుకో, ఈరోజు నైట్ నిద్ర కూడా పోడు అనగానే జియా ఏమో నవ్వుతూ ఉంటుంది. సరే నెక్స్ట్ టైమ్ బిల్ నేను పే చేస్తాను అంటే షెన్నేమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అరే వాహ్! సెకండ్ డేట్ కూడా అరేంజ్ అయిపోయిందా అని హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే ఫ్యూజన్ ఏమో తన హౌస్ దాకా డ్రాప్ చేస్తాడు. సో, తన హౌస్ నుంచి వెళ్తూ ఉంటే కింద మొత్తం బ్లాక్‌గా అంటే చీకటిగా ఉండి, చూడు ఇక్కడ ఎంత చీకటిగా ఉందో, అలాగే సీసీటీవీ ఫుటేజ్ కూడా లేదు కదా! నువ్వేంటి ఇంత అజాగ్రత్తగా ఉన్నావు? ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడితే ఎలా? చూడు నేను రేపొచ్చి సీసీటీవీ కెమెరాస్‌ని అరేంజ్ చేస్తాను అనగానే తను కూడా ఓకే అంటుంది. అలాగే తన హౌస్ లోపలికి వెళ్తూ వావ్! ఇన్ని డేస్ తర్వాత మనం మళ్ళీ ఇట్లా మాట్లాడుకోవడం హ్యాపీగా ఉంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. సో, ఆఫీస్‌లో ఉండగానే అందరూ ఎంప్లాయీస్ ఏమో ఫుల్‌గా టైర్డ్ అయితారు. ఎందుకంటే ఒక మెయిన్ ప్రాజెక్ట్‌ని చేయాల్సొస్తుంది. అప్పుడే తను మెసేజ్ చేస్తాడు. ఈరోజు నేను నీ హౌస్‌కి వస్తాను సీసీటీవీ కెమెరాస్‌ని అరేంజ్ చేయడానికి అంటే, సరే నువ్వు నా హౌస్‌లోనే ఫుడ్ తిను. ఎందుకంటే నేను కూడా హౌస్‌కి వెళ్తున్నాను కాబట్టి నీకోసం కూడా కుక్ చేస్తాను అనగానే ఓకే అంటాడు. అలాగే తన హౌస్‌కి వెళ్ళి కుక్ చేస్తుంది. అప్పుడే ఫ్యూజన్ రాగానే డోర్ ఓపెన్ చేస్తుంది. అలాగే తను డిన్నర్ అయిపోగానే చూడు నేను గిన్నెలు వాష్ చేస్తాను అంటే, లేదు నువ్వు నా గెస్ట్ కదా నేనే వాష్ చేస్తాను అనగానే అలా వాళ్ళ డిన్నర్ అయిపోగానే తను సీసీటీవీ కెమెరాస్‌ని అరేంజ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్‌తో జియా ఏమో ఫోన్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, ఏంటి నీ ఓల్డ్ ఫ్రెండ్ నీకు సీసీటీవీ కెమెరాస్ అరేంజ్ చేయడానికి వచ్చాడా? అంటే పక్కా అతను నిన్ను ఇష్టపడుతున్నాడు కావచ్చు. ఎందుకంటే మొత్తం డే అంతా వర్క్ చేసి మళ్ళీ నీకోసం వచ్చి కెమెరాస్ అరేంజ్ చేస్తున్నాడు అంటే నిజంగానే ఇష్టపడుతున్నాడు అనగానే తను ఆలోచిస్తూ ఉంటుంది. అతను వర్క్ అయిపోగానే సరే నేను వెళ్తున్నాను అంటే, మీ హౌస్ ఎక్కడా అని అడుగుతుంది. అతను అడ్రస్ చెప్పగానే ఏంటి ఇంత దూరం నుంచి వచ్చాడా అని అనుకుంటూ ఉంటుంది. అతనేమో బయటికెళ్ళి అరే నిన్న లిఫ్ట్‌లో అనుకుంటూ ఉంటాడు. అరే నేను నా కోట్ మర్చిపోయాను. ఏం పర్వాలేదు. నేను తనని మళ్ళీ మీట్ అవ్వడానికి ఒక ఛాయిస్ దొరికింది అని అనుకుంటాడు. సో, తనేమో నీ కోట్ మర్చిపోయావు అని మెసేజ్ చేస్తే సరేలే నెక్స్ట్ టైమ్ తీసుకుంటాను అని అంటాడు. అర్జునేమో ఆఫీస్‌లో జియాని గుర్తు తెచ్చుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే జియాకి కాల్ చేయగానే నేను నా ఫ్రెండ్‌తో షాపింగ్‌కొచ్చాను అని చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్‌నేమో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చీట్ చేశాడని పాపం ఏడుస్తూ డ్రింక్ చేస్తూ ఉంటుంది. సో, జియా ఏమో చూడు అతను నా ఓల్డ్ క్లాస్‌మేటే కదా అని ఫ్యూజన్‌కి కాల్ చేసి వాళ్ళ ఓల్డ్ క్లాస్‌మేట్‌ని ఫుల్‌గా తిడుతూ అలాగే ఫ్యూజన్‌తో వాళ్ళ ఫ్రెండ్‌ని తిట్టి, సరే ఇక్కడ నా ఫ్రెండ్ బాగా డ్రింక్ చేసింది అంటే, సరే నువ్వెక్కడున్నావో చెప్పు నేనొస్తాను అంటే, అవసరం లేదులే నేను వెళ్ళిపోతాను అని అన్నా కానీ ఇమ్మీడియేట్‌గా ఆ ప్లేస్‌కి వస్తాడు లొకేషన్ తెలుసుకొని. రాగానే జియా అంటుంది, సరే నువ్వెలాగో వచ్చావు కదా! నా ఫ్రెండ్ డ్రింక్ చేసింది నువ్వు తనని హౌస్ దాకా డ్రాప్ చెయ్యు అని చెప్పి తనేమో సబ్‌వే నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఫ్యూజన్ ఏమో తన్నే చూస్తూ ఉంటాడు. అది గమనించిన జియా వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఏంటి నువ్వు తన్ని ఇష్టపడుతున్నావా అంటే నా ఫేస్‌లోనే అర్థమవుతుంది కదా నీకు అనగానే సో, వాళ్ళ ఫ్రెండ్ ఏమో అంటూ ఉంటుంది. మేబీ తను కూడా నిన్ను ఇష్టపడుతుంది అంటే మే అలా అయితే నాకు చాలా హ్యాపీ కదా! అని ఆ అమ్మాయిని డ్రాప్ చేసి సుజన్ ఏమో హౌస్‌కి రాగానే వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది. చూడు ఈరోజు నీ కజిన్ వచ్చాడు. సో, అతనికి కూడా త్వరలో మ్యారేజ్ అవ్వబోతుందంట. మరి నీ సంగతేంటి? మేమెప్పుడు గ్రాండ్ చిన్నల్ని చూస్తాం. రిలేటివ్స్‌లో అందరికీ మ్యారేజ్ అవ్వబోతుంది. కానీ నువ్వు మాత్రం మ్యారేజ్ చేసుకోవట్లేదు అనగానే వాళ్ళ డ్యాడీ అంటూ ఉంటాడు. సరే నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడ్డావు కదా! ఆ అమ్మాయికి నీ లవ్ స్టోరీ చెప్పావా లేదా అనగానే వాళ్ళ మమ్మీ షాక్ అవుతుంది. ఏంటి ఫ్యూజన్ ఒక అమ్మాయిని కూడా ఇష్టపడ్డాడా? సరే తొందరగా నా కోడల్ని చూపియి అంటే అతను చెప్తూ ఉంటాడు. అవును ఇష్టపడ్డాను. ఇంక నా గురించి చెప్పలేదు అని చెప్పి వాళ్ళ మమ్మీకి అతనుండే అడ్రస్ కంపెనీ చెప్తాడు. షూ కంపెనీలోనే సెక్రటరీగా వర్క్ చేస్తుంది అని. సో, వాళ్ళేమో ఇమ్మీడియేట్‌గా వాళ్ళ కోడల్ని చూడడానికి వెళ్తారు. సో, అలాగే జియాని చూసి వావ్! తిను చాలా బావుంది. ఎంత ప్రొఫెషనల్‌గా ఉంది. అలాగే మల్టీ టాలెంటెడ్ కూడా అని పొగుడుతూ ఉంటారు. సో, జియా ఏమో వాళ్ళ పేరెంట్స్‌ని చూసి తిను ఫ్యూజన్ వాళ్ళ పేరెంట్స్ కదా! సో, ఇక్కడికెందుకొచ్చారు? అంటే ఫ్యూజన్ నా గురించి చెప్పాడు కావచ్చు అని అనుకుంటూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ ఏమో ఫ్యూజన్‌కి కాల్ చేసి అంటూ ఉంటుంది. చూడు నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావు కానీ నువ్వు తొందరగా ఆ అమ్మాయికి నిజం చెప్పు. లేకపోతే తను చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! ఎవరో ఒకరు తనని లాక్కొని వెళ్తారు. అప్పుడు నీ సిట్యుయేషన్ ఏంటి అనగానే ఫ్యూజన్ కూడా ఈ విషయం గురించి ఆలోచిస్తాడు సీరియస్‌గానే. సో, ఇమ్మీడియేట్‌గా ఫ్లవర్ బొకే తీసుకుంటాడు తనని మీట్ అయ్యి కన్విన్స్ చేయడానికి. ఇక్కడేమో జియా వాళ్ళ మమ్మీ వాళ్ళ హౌస్‌కి వెళ్ళగానే వాళ్ళ మమ్మీ ఏమో తనని మ్యారేజ్ చేసుకోమని ఫోర్స్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆంటీ బ్లైండ్ డేట్ అరేంజ్ చేసింది. నువ్వెళ్లి చూడు అంటే తనేమో వాళ్ళ మమ్మీతో గొడవ పడుతూ ఉంటుంది. అప్పుడే బేబీని తీసుకెళ్ళి మమ్మీ ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకోను అని చెప్పి బయటికి బేబీతో మంచిగా ఎంజాయ్ చేసి తను మళ్ళీ రెస్టారెంట్‌కి వెళ్తుంది ఫుడ్ తినడానికి. అప్పుడే వాళ్ళ డ్యాడీ కాల్ చేసి నేను ఆల్రెడీ పాపను హౌస్‌కి తీసుకొచ్చాను. మమ్మీ మీద కోపడకు మమ్మీ
నీకొక మంచి పార్ట్నర్ రావాలి. నువ్వు లైఫ్‌లో హ్యాపీగా ఉండాలని మాత్రమే కోరుకునేది అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. సో, తనేమో చాలా అప్‌సెట్‌గా అలా కూర్చుంటుంది. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వస్తాడు. ఫ్యూజన్‌ని చూసి "నువ్విక్కడేం చేస్తున్నావు? నేనిక్కడున్నానని నీకెలా తెలుసు?" అని అంటుంది. ఇప్పుడు నేనిక్కడికి ఎందుకొచ్చానన్నది కాదు ఇంపార్టెంట్. నాకు బాగా ఆకలేస్తుంది. మనం భోంచేద్దామా అనగానే సరే, సరే అని ఆర్డర్ చేస్తుంది. అలా వాళ్ళు ఫుడ్ తినడం అయిపోగానే వాళ్ళొక ప్లేస్‌కి వెళ్లి కూర్చుంటారు. అప్పుడే అతను అంటూ ఉంటాడు, "చూడు మా కజిన్‌కి మ్యారేజ్ అవ్వబోతుందంట. ఇంట్లో రిలేషన్స్ చాలా మందికి మ్యారేజ్ అయిందంట. మమ్మీ ఏమో నా మీద అరుస్తూనే ఉంది" అంటే అప్పుడే జియా అంటుంది తెలుసా, "నేనెప్పుడు హాలిడేస్‌లో ఇంటికెళ్ళినా కానీ మా ఆంటీ అలాగే మమ్మీ నా మ్యారేజ్ చేద్దామని చూస్తారు. ఎప్పుడు ఇదే ఫోర్స్ అంటే ఓహ్! మీ ఇంట్లో కూడానా" అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మళ్ళీ అంటూ ఉంటారు, "చూడు నిన్న మీ మమ్మీ మా కంపెనీకొచ్చింది. ఏంటి నువ్వు నా గురించి చెప్పావా?" అంటే, "అవును చెప్పాను. మా మమ్మీ అంది అంత బ్యూటిఫుల్ అమ్మాయిని అస్సలు వదిలేయకు. తను తొందరగా లవ్ చేయు. అయినా నేను చెప్పాను ఎక్సలెంట్ పర్సన్‌వి. నిన్ను లవ్ చేయడానికి చాలామంది అబ్బాయిలు లైన్‌లో ఉంటారు. నేనొక ఆర్డినరీ నార్మల్ అబ్బాయిని. నిన్ను లవ్ చేసే అంత టాలెంట్ లేదు. అలాగే నువ్వనుకున్నంత ఎక్సలెంట్ పర్సన్‌ని కూడా కాదు కదా! సో, నువ్వేడ నన్ను లవ్ చేస్తావు" అనగానే తను అనుకుంటూ ఉంటుంది. కూడా చెప్పింది కదా! ఫ్యూజన్ కూడా మేబీ నన్ను ఇష్టపడుతున్నాడు కావచ్చు అని ఇమ్మీడియేట్‌గా లేదు నువ్వు కూడా టాలెంటెడ్ పర్సన్‌వి నేనే ఆర్డినరీ అమ్మాయినంటే, ఏంటి నువ్వు ఆర్డినరీయా? నువ్వు క్లాస్‌లో ఫస్ట్ వచ్చేదానివి. అలాగే కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో కూడా నువ్వు ఫస్ట్. నేను జస్ట్ యావరేజ్ స్టూడెంట్‌ని. నీకు స్కాలర్‌షిప్ మీద అబ్రాడ్ వెళ్ళే అవకాశం వచ్చింది. కానీ నాకు ఎలాంటి అవకాశం రాలేదు అని చెప్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకే మిస్టర్ ఫ్యూజన్ థాంక్ యూ అంటే, మిస్టర్ ఫ్యూజనా నువ్వు నన్ను ఎప్పుడు పేరుతో పిలుస్తావు అంటే, మరి నువ్వు నన్ను సెక్రటరీ అని పిలుస్తావు కదా! అని ఒకరినొకరు నేమ్‌తో పిలుచుకొని తనేమో షైగా ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా కారు దగ్గరికి రాగానే అతనేమో ఫ్లవర్ బొకే అలాగే తన కోసం తెచ్చిన గిఫ్ట్ ఇస్తాడు. కార్‌లో కూర్చోగానే మాట్లాడుకుంటూ తను చాలా కష్టంగా చెప్తూ ఉంటాడు. ఇయర్స్ నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా? నేను స్కూల్ టైమ్ నుంచి ఇష్టపడడం స్టార్ట్ చేశాను అని చెప్పగానే తనేమో షాక్ అవుతుంది. ఏంటి ఇతను నన్ను ఇష్టపడడం స్టార్ట్ చేశాడా అని. సో, తను అనుకుంటూ ఉంటుంది, నేనే తనని ఇష్టపడుతున్నాను అని అనుకున్నాను. కానీ అతను కూడా నన్ను ఇష్టపడ్డాడా అని మనసులో అనుకుంటుంది. ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్‌గా ఉండేసరికి అతను అంటూ ఉంటాడు, "సరే నీ హౌస్ వచ్చింది కదా! నీకు కొన్ని ఐటెమ్స్‌ని నేను కూడా ఇంట్లో తేవడానికి హెల్ప్ చేస్తాను" అని వాళ్ళు హౌస్ లోపలికి వెళ్ళి సో, అతనేమో మొత్తం ఐటెమ్స్ సర్ది, "సరే నేను వెళ్తున్నాను" అంటే తను అనుకుంటుంది, ఒకవేళ మేమిద్దరం లవ్ చేసుకొని మళ్ళీ బ్రేకప్ అయితే అప్పుడు మేము ఫ్రెండ్స్‌గా కూడా ఉండలేం కదా! అని అనుకుంటుంది. సో, అతనేమో వెళ్ళబోతూ ఉంటే, నువ్వు నన్నెందుకు ఇష్టపడుతున్నావు? నేను జస్ట్ నార్మల్ అమ్మాయిని. అంత బ్యూటిఫుల్‌గా కూడా లేను కదా!" అనగానే తను చెప్తూ ఉంటాడు, "ఎందుకంటే నువ్వులా ఉన్నావు కాబట్టి" అని తనకి ఇంకా చాలా క్వాలిటీస్ చెప్పగానే అసలు తన గురించి ఆలోచించలేనన్ని క్వాలిటీస్ చెప్తాడు. అది విని తనేమో ఇమ్మీడియేట్‌గా వచ్చి కిస్ చేస్తుంది. అలాగే తన లవ్ కూడా కన్ఫెస్ చేస్తుంది. ఇక్కడేమో ఆంటీ జియా వాళ్ళ హౌస్‌కి వచ్చి, "నేను జియా కోసం ఒక అబ్బాయిని చూసాను. ఆ పర్సన్ సెకండ్ మ్యారీడ్. ఆల్రెడీ ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే ఏంటి తను మంచిగా చూసుకుంటాడు" అనగానే వాళ్ళ మమ్మీ కూడా అవును నా కూతురికి ఒక పార్ట్నర్ వస్తే చాలు అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ డ్యాడీకి జియా కాల్ చేసి నాకు బాయ్ ఫ్రెండ్ వచ్చాడు అంటే, ఏంటి అని వాళ్ళ మమ్మీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుద్ది. ఆంటీ అనుకుంటుంది, "ఏంటి ఇది షాకింగ్ కదా!" అంటే, "అవును." అంకుల్ అంటాడు, "అవును నేను కూడా ఆ పర్సన్‌ని చూసాను. వాళ్ళ ఓల్డ్ క్లాస్‌మేట్." అలాగే ఆంటీ అనుకుంటుంది, "ఇప్పుడు నేను ఆ పర్సన్ దగ్గర మనీ తీసుకున్నాను కదా! సో, ఇప్పుడు తిను మ్యారేజ్ చేసుకోకపోతే నా సిట్యుయేషన్ ఏంటి?" అని. "లేదు అతను ఇష్టపడ్డ అమ్మాయి రిచ్ పర్సన్ కదా! రిచ్ పీపుల్స్ అస్సలు మంచోళ్ళు కాదు. వాళ్ళు జస్ట్ యాక్టింగ్ చేస్తారు" అని ఆంటీ చెప్తూ ఉంటుంది. అలా అనగానే ఆళ్ళ మమ్మీకి చాలా కోపమొచ్చి, "నువ్వు నా కూతురు గురించి ఇలా మాట్లాడొద్దు" అని తనని బయటికి నెట్టేసి, "ఇంకోసారి నా హౌస్‌కి రావద్దు" అని అంటుంది. ఆంటీ ఏమో బయటికెళ్ళగానే ఆ పర్సన్ దగ్గర మనీ తీసుకున్న పర్సన్ కాల్ చేయగానే, "చూడు ఆ అమ్మాయి నిన్ను మ్యారేజ్ చేసుకోదంట" అంటే, "అలా ఎలా అవుతుంది? నువ్వు ఆల్రెడీ మనీ తీసుకున్నావు కాబట్టి ఆ అమ్మాయి నన్ను మ్యారేజ్ చేసుకోవాల్సిందే" అని తను బెదిరిస్తూ ఉంటాడు. ఇక్కడేమో మొత్తం స్టోరీ అంతా జియాకి వాళ్ళ డ్యాడీ చెప్తాడు. తను స్టోరీ అంతా వినగానే కాల్ కట్ చేస్తుంది. అప్పుడే ఫ్యూజన్ మెసేజ్ చేస్తాడు, "ఈరోజు మనం లంచ్‌కి బయటికి వెళ్దామా?" అంటే, "లేదు నేను క్యాంటీన్‌లో తింటాను" అని తను లంచ్ టైమ్ కాగానే వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఒక కొలికుంటాడు కదా! అతను కావాలని తనని గట్టిగా గుద్దుతాడు. ఆమేమో పోయి టేబుల్‌కి తాకుతుంది. సో, ఇమ్మీడియేట్‌గా వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో "ఏంటి నువ్వెందుకు తనని కింద పడేయాలని చూసావంటే" అతనేమో తన తప్పును ఒప్పుకోడు. తనేమో ఫ్యూజన్‌కి మెసేజ్ చేస్తుంది, "ఈరోజు నువ్వు నన్ను పిక్ చేసుకోవడానికి వస్తావా?" అని. అప్పుడే అతను బయలుదేరగానే పబ్‌లో నుంచి బయలుదేరగానే ఒక అమ్మాయేమో అతన్ని ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ అతను ఆ అమ్మాయిని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. సో, తన్ని కూర్చోబెట్టగానే తనకి చాలా పెయిన్ వస్తూ ఉంటే, "ఏమైంది అంత పెయిన్ వస్తుంది? మనం హాస్పిటల్‌కి వెళ్దామా?" అంటే, "లేదు ఆయింట్‌మెంట్ రాయగానే తగ్గిపోతుందిలే" అని అంటుంది. సో,
కానీ నాకు బాగా ఆకలిస్తుంది తినడానికి బయటికెళ్దామా అని అంటుంది. సో, ఫ్యూజన్ ఏమో తనకి కిస్ చేసి హౌస్‌కి రాగానే తన కోసం చాలా డిషెస్‌ని ప్రిపేర్ చేస్తాడు. అలా తనకి బాగా బ్యాక్ పెయిన్ రావడం వల్ల తనకి ఆయింట్‌మెంట్ రాస్తూ ఉంటాడు. తను అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు నా మొత్తం పరువు పోయింది కదా అని అనుకుంటుంది. అలాగే తన డ్రెసెస్ కూడా వాష్ చేయడానికి వెళ్తూ ఉంటే, లేదు లేదు నువ్వు నా వర్క్స్ అన్నీ చేయకు అనగానే, ఇవి నేను నా ఇష్టంగా చేస్తున్నాను అని చెప్తాడు. అలాగే అప్పుడే డోర్ బెల్ ఒక పర్సన్ ఉంటాడు కదా! ఎప్పుడు తనని ఫాలో అయ్యే ఒక పర్సన్ ఏమో డోర్ బెల్ రింగ్ కొట్టి, ఏంటి తినెవరో రిచ్ పర్సన్‌ని పట్టుకుందా నన్నొదిలేసి అని కొడతాడు. అప్పుడే ఫ్యూజన్ వచ్చి డోర్ ఓపెన్ చేసి ఎవరు కనిపియపోయేసరికి లోపలికెళ్ళి ఎవరు రాలేరు అంటే తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఇంత డిఫరెంట్ అనిపిస్తుంది. డోర్ బెల్ కొట్టి మరి ఎవరు లేరు అంటే ఏదో నైబర్స్ కొట్టుంటారులే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అని ఫ్యూజన్ అంటాడు. ఫ్యూజన్ ఏమో స్కూల్లో ఒక ఈవెంట్‌కి వస్తాడు. అప్పుడు తన ఫ్రెండ్ చెన్ కూడా వస్తాడు. సరే జియా వస్తుందా అంటే, నేను తనకి చెప్పాను తను కూడా వస్తుంది అనగానే, అప్పుడే అక్కడికి వి వచ్చి ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఫ్యూజన్‌తో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నీకు గుర్తున్నానా అది ఇది అని. కానీ అతనేమో కనీసం రెస్పాన్స్ ఇవ్వడు. అప్పుడు అలాగే చెప్తూ ఉంటాడు, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అని. జియా రాగానే తనే నా గర్ల్ ఫ్రెండ్ అంటే, ఏంటి జియానా తినెప్పుడు గర్ల్ ఫ్రెండ్ అయింది అని అనుకుంటూ ఉంటుంది. జియా దగ్గరికి వెళ్ళి ఈ సూట్ నీకు బాగా సెట్ అయింది అని చెప్తాడు. అలాగే తన పక్కన కూర్చోగానే నేను చూశాను వేణి దగ్గర కూర్చుంది కదా అంటే తనే నా పక్కన వచ్చి కూర్చుంది అని చెప్తాడు. అలా అక్కడున్న క్లాస్‌మేట్స్ అందరూ ఓహ్! అంటే మనం ఎన్ని రోజుల నుంచి స్కూల్ టైమ్‌లో ఉన్న రూమర్ అంతా రాంగా. వీఏ కావాలని అలా స్ప్రెడ్ చేసిందా? అసలు వీళ్ళిద్దరు ఇష్టపడుతున్నారని ఒకరినొకరు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పటికి వీళ్ళు ఇంకా డేటింగ్‌లోనే ఉన్నారు అని. సో, అలా బయటికి రాగానే వీఏమో ఫ్యూజన్‌తో అంటూ ఉంటుంది, "నువ్వు తినతో డేటింగ్ చేయకు. తిను చాలా బ్యాడ్ అమ్మాయి" అని చెప్తుంది. తను అలా చెప్పగానే జియాకి చాలా కోపం వచ్చి తనని కొట్టి, "నీకెంతో జెలసీ నువ్వు నా మీద రూమర్స్ ఇలా క్రియేట్ చేయడానికి" అనగానే ఫ్యూజన్ కూడా తనని కొడతాడు. అలాగే వాళ్ళిద్దరూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని కార్‌లో వెళ్ళి కిస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఏమో బేబీని తీసుకొనొచ్చి, "ఏంటి జియా మనతో ఈరోజు ఔటింగ్‌కి వస్తా అన్నది కదా! మరి ఇంతవరకు రాలేదేంటి? ఇక్కడే ఉండాలి కదా!" అనగానే కార్‌లో వాళ్ళిద్దరూ కిస్సింగ్ చేసుకునేది చూసి వాళ్ళ డ్యాడీ అంటాడు, "ఏంటి నా కూతుర్ని యూజ్ చేసుకుంటున్నారా" అని వెళ్ళి ఆపబోతుంటే వాళ్ళ మమ్మీ అంటుంది, "వాళ్ళిద్దరు ఒకరినొకరు పర్ఫెక్ట్ మ్యాచ్ కదా! సో, నువ్వు వదిలేయి. నువ్వెందుకు ఇలా అంటున్నావు? నువ్వే కదా తనని గురించి గొప్పగా చెప్పింది" అంటే నేనేదో జియా వాళ్ళ ఆంటీకి బుద్ధి చెప్పడానికి అలా చెప్పాను. అంతకుమించి ఇంకేం లేదు అనగానే, "సరే వదిలేసేయి. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు కదా!" అని జియాకి మెసేజ్ చేస్తుంది. "సరే మేము ఇప్పుడు వేరే ప్లేస్‌కి వెళ్తున్నాము. నువ్వు హ్యాపీగా టైంని ఎంజాయ్ చెయ్యి" అని చెప్పి మెసేజ్ చేయగానే ఫ్యూజన్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. వావ్! ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర టైం ఉంది అని. అలాగే వాళ్ళిద్దరూ మంచిగా టైం స్పెండ్ చేసి హౌస్‌కి వస్తారు. అలా హౌస్ లోపలికి వెళ్ళగానే ఆ సైకో పర్సన్ ఏమో మళ్ళీ జియా మీదకి అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఫ్యూజన్ ఇమ్మీడియేట్‌గా వచ్చి ఆ పర్సన్‌ని ఫుల్‌గా కొడుతూ ఉంటాడు. సో, అప్పుడే జియా వచ్చి ఆపేసి పోలీసులకి కాల్ చేయగానే పోలీసులు చెప్తూ ఉంటారు, "మీరు చాలా లక్కీ పర్సన్స్. ఎందుకంటే ఇతను సైకో చాలా మంది మీద అటాక్ చేశాడు. అలాగే మీరు ఈరోజు మాకు బాగానే హెల్ప్ చేశారు" అని పోలీసులే థ్యాంక్ యూ చెప్తారు. సో, జియానేమో తన హౌస్‌కి తీసుకొనొస్తాడు. ఎందుకంటే సేఫ్టీ కోసం. "నువ్వు మాస్టర్ బెడ్‌రూమ్‌లో పడుకో. నేను గెస్ట్ రూమ్‌లో పడుకుంటాను" అంటే, "లేదు నేను కూడా లేదు నువ్వు చాలా ఇంజ్యూర్డ్ అయినావు కదా! మనిద్దరం ఒకే రూమ్‌లో పడుకుందాం" అనగానే అతను అనుకుంటూ ఉంటాడు, నా గర్ల్ ఫ్రెండ్ అడిగినప్పుడు నేను నో ఎలా చెప్పను అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా వాళ్ళిద్దరూ ఒకే బెడ్ మీద పడుకొని అతను అంటూ ఉంటాడు, నాకు బాగా చలి పెడుతుంది అని తనని హగ్ చేసుకొని పడుకుంటాడు. నెక్స్ట్ డే ఏమో తను బిజినెస్ ట్రిప్ మీద వేరే ప్లేస్‌కి వెళ్తుంది. అలాగే ఒకరినొకరు బాగా మిస్ అవుతారు. సో, తను జియా డోర్ ఓపెన్ చేయగానే ఇద్దరు బాడీ గార్డ్స్ ఉంటారు. సో, వాళ్ళు అంటూ ఉంటారు, మిస్టర్ జో నేను మీట్ అవ్వాలంట అనగానే తనేమో పక్కా బాడీ గార్డ్స్ మాట వినాల్సి వస్తుంది. తను మీట్ అవ్వడానికి వెళ్ళగానే అప్పుడే అర్థమవుతుంది ఒక టైంలో జియా ఆ పర్సన్‌ని సేవ్ చేసింది. అతను బాగా క్రిటికల్ యాక్సిడెంట్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు అంబులెన్స్‌కి కాల్ చేసి మరి అతన్ని హెల్ప్ చేసింది. అప్పటినుంచి అతన్ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. సో, తనేమో మ్యారేజ్‌కి ప్రపోజల్ చేయగానే, లేదు నేను ఆల్రెడీ ఒక పర్సన్‌ని ఇష్టపడుతున్నాను అని చెప్తే, అతనేమో ఫ్యూజన్‌ని దూరం చేయడానికి చాలానే ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే ఫ్యూజన్‌తో కొంతమంది రౌడీస్‌తో కొట్టగానే, జియా ఏమో ఫ్యూజన్ మీద బాగా బాధపడుతూ ఉంటుంది. అలాగే అప్పుడే ఫ్యూజన్ యొక్క ఫ్యామిలీ ఆ పర్సన్ గురించి వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం కాంటాక్ట్‌ని క్యాన్సెల్ చేద్దామని వాళ్ళ పేరెంట్స్‌కి వార్నింగ్ ఇయ్యగానే, జో యొక్క పేరెంట్స్ ఏమో జోని తిడుతూ ఉంటారు. సో, ఇంకోసారి నువ్వు ఆ అమ్మాయిని ట్రై చేయాలని చూడకు అనగానే పాపం అతనేమో ఒప్పుకోవాల్సొస్తుంది. అలాగే వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి మంచిగా మ్యారేజ్ గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఫైనల్‌గా ఫ్యూజన్ కూడా జియాకి ప్రపోజ్ చేస్తాడు. అలాగే ఆ బేబీ ఏమో వాళ్ళిద్దరిని మమ్మీ, డ్యాడీ అని పిలవడానికి యాక్సెప్ట్ చేస్తుంది. ఇంట్లో పేరెంట్స్ అందరూ వెడ్డింగ్ సెరమనీకి అరేంజ్‌మెంట్ చేస్తూ హ్యాపీగా వాళ్ళ హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి